మీరు ఎంత డ్రాగ్ లేపిన హెడ్షాట్స్ పట్టలేదా? మీరు కూడా 1 ట్యాప్స్ కొట్టలేకపోతున్నారా? సరే చలో. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు గోపి రాక్స్ గేమింగ్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసరికి చాలామంది సెన్సిటివిటీ గురించి అడుగుతున్నారు. సో అది యూట్యూబ్లో కాకపోయినా పర్సనల్గా లైక్ గేమ్ ఆడినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ రిప్లై ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్కి హెడ్ షాట్ కొట్టేయండి. సరే, నేను ఒక గేమ్ ప్లే క్లిప్ చూపిస్తున్నాను, చూడండి. సో మీరు కూడా ఇలా గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఫస్ట్ మీరు సెన్సిటివిటీ గురించి తెలుసుకోవాలి. సెన్సిటివిటీ గురించి ఒక మాటలో చెప్పాలంటే స్క్రీన్ మూవ్ అవ్వదు. సో నేను ఎందుకు ఈ వర్డ్ మాట్లాడుతున్నానంటే, సెన్సిటివిటీ ఇదివరకు 100 ఉండేది, కానీ ఇప్పుడు 200 వరకు చేంజ్ చేశాడు. దానివల్ల వచ్చేసరికి చాలామంది ఫస్ట్లో 100 ఉండేది కాబట్టి 70, 90 అట్లా పెట్టుకొని హ్యాండిల్ చేసేవారు. బట్ ఇప్పుడు 200 వచ్చేసరికి ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను సెన్సిటివిటీ గురించి చెప్పబోతున్నా. సో గైస్, చాలామంది సెన్సిటివిటీని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటున్నారు. అంటే ఒకరేమో స్క్రీన్ పైకి వెళ్ళిపోతుందని 200 లేకపోతే 180, కొంతమంది వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ సెన్సిటివిటీ యూజ్ చేస్తున్నారన్నమాట. నేను అయితే 200 పెట్టుకొని ఆడుతున్నా. చూడండి, ఇక్కడ వచ్చేసరికి హ్యాకర్ షాట్స్ పడుతున్నాయి అండ్ మొత్తం ఫుల్ మూమెంట్లో అయితే ఆడుతున్నాను. సో నేను మూమెంట్ కూడా చూపిస్తున్నాను అన్నమాట. సో నేను నా సెన్సిటివిటీకి అలవాటు పడ్డా కాబట్టి నేను మూమెంట్ చూపించగలుగుతున్నా. సో యూట్యూబ్లో, ఫేస్బుక్, లైక్ సోషల్ మీడియాలో సెన్సిటివిటీ చేస్తారు. ఆ సెన్సిటివిటీ కొన్నా మీకు ఏం రాదు, వాళ్ళు జస్ట్ ఫేక్ సెన్సిటివిటీ చూపిస్తారన్నమాట. అంటే ఆ సెన్సిటివిటీ ఏం ఉపయోగపడదు అండ్ అలాగే మీరు మనీ కూడా లాస్ అవుతారన్నమాట. సో సెన్సి ఏం ఉండదు బ్రో. అంతగా నీకు సెన్సి కావాలంటే నువ్వే ఎలా ఓన్గా సెట్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ మీకు రెడ్ డాట్ గురించి చెప్పాలన్నమాట. సో ఇది వచ్చేసరికి పాస్ట్లో 100 సెన్సిటివిటీ ఉన్నప్పుడు 80, 90 అయితే యూజ్ చేశా. బట్ ఇప్పుడు వచ్చేసి 175 ట్రై చేశా, వర్క్ అవ్వట్లేదని 199 కంటిన్యూ అయిపోతున్నా. ఇది వచ్చేసరికి నాకు పర్ఫెక్ట్గా ఉంది. సో నేను చెప్పినట్టు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క సెన్సిటివిటీ 10, 10 అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. సో లైక్ 100 నుండి స్టార్ట్ చేయండి. అట్లా 10, 10 పెంచుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా అనేది హెడ్షాట్స్ పడతాయి. అప్పుడు ఆ సెన్సిటివిటీతో బాగా ప్రాక్టీస్ అయితే ఇంకా మీరు గేమ్ ప్లే వచ్చేసిద్దనమాట. 1v4 ఇన్ కేస్ కొట్టగలిగితే కొట్టవచ్చు. మీ కస్టమ్ హెచ్డి గేమ్ ప్లే పైన డిపెండ్ అయ్యిద్ది. మీ కస్టమ్ హెచ్డి బాగుంటే కనుక నేను చెప్పిన సెన్సి వల్ల, ట్రిక్స్ వల్ల 1v1 ఎవరినైనా డిఫీట్ చేయవచ్చు. ఇంకా నేను ఒకటే చెబుదాం అనుకుంటున్నా, మీరు ట్రైనింగ్ గ్రౌండ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. 10 to 20 మినిట్స్ ట్రైనింగ్ గ్రౌండ్ ఆడిన తర్వాత 1 లోన్ వుల్ఫ్ ఆడండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ద్వారా ట్రైనింగ్ గ్రౌండ్లో అంతమందిని హ్యాండిల్ చేసినప్పుడు లోన్ వుల్ఫ్లో ఒక్కని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.